తెలుగు ప్రజల దురదృష్టమో ఏమో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యం గురించి పూర్తిగా మర్చిపోయింది. విద్య వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తహతహలాడుతున్నారు. పులివెందులలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చి దానికి పర్మిషన్ కూడా తెప్పించి 50 సీట్లు వస్తే మేము ఆ కళాశాలను నడపలేము అంటూ గత సంవత్సరం మీరు ఆ పులివెందుల మెడికల్ కాలేజీ పర్మిషన్ని క్యాన్సిల్ చేయించారు. ఈరోజు ప్రజలకు వైద్యం అందుతుంది. అక్కడ గొప్పగా పులివెందుల మెడికల్ కాలేజీలో పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి ద్వారా గొప్పగా వైద్యం అందుతుంటే అక్కడ ఉన్న పరికరాలన్నీ పులివెందుల ప్రజల సేవకు పనికిరానియకుండా వాటిని వేరే మెడికల్ కళాశాలలకు తరలించే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే ఇది కడప ప్రజలు చేసుకున్న దురదృష్టమా, లేకపోతే పులివెందుల ప్రజలు చేసుకున్న దురదృష్టమా? మీలాంటి ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి పట్టించుకోకుండా ప్రైవేటు మెడికల్ కళాశాలల గురించి సంకలు గుద్దుకుంటూ తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని క్యాన్సిల్ చేయించి అక్కడున్న పరికరాలు కూడా వేరే కళాశాలలకు మీరు తరలిస్తున్నారు అంటే ఆ పరికరాలు అక్కడ ప్రజలకు ఉపయోగపడవా? అక్కడ వైద్య సేవలు ప్రజలకు చేసేందుకు ఆ మెడికల్ కాలేజీలో ఉపయోగపడవా? వేరే కళాశాలకు కావాలంటే కొత్త పరికరాలు కొనివ్వండి. మీరు లగ్జరీ ఫ్లైట్లలో తిరిగే బదులు ఆ ఖర్చుని మెడికల్ కళాశాలకు కొత్త పరికరాలు కొనేందుకు వినియోగించండి. మీరు లండన్ టూర్లు లేకపోతే లగ్జరీ టూర్లు లేకపోతే ప్రతి నెల వృద్ధాప్య పింఛను ఇచ్చేందుకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారే, ఆ డబ్బును ప్రభుత్వ మెడికల్ కళాశాలల కోసం వినియోగించండి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్న పనిముట్లను అక్కడ పరికరాలను వాటన్నిటినీ కూడా వేరే మెడికల్ కళాశాలలకు మీరు తరలించే హక్కు మీకు ఎవరిచ్చారు? కడప జిల్లాలో కడప ప్రజలకు వైద్య సేవలకి ఆ మెడికల్ కాలేజీ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులందరికీ కూడా పులివెందుల మెడికల్ కళాశాల సేవలు ఉపయోగపడతాయి. రాయలసీమ ప్రజల హక్కుల్ని మీరు కాలరాస్తూ ఈరోజు మెడికల్ కళాశాల పరికరాలను కూడా మీరు వేరే మెడికల్ కళాశాలకు తరలిస్తున్నారంటే ఇది ఎంత దారుణమైన విషయమో ఒక్కసారి ఈ వీడియో చూడండి. కార్యాలయం ఉత్తర్వుల మేరకు హైకాస్ట్ ఎక్విప్మెంట్ని వివిధ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కళాశాలలకి షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు ఉండడం కారణంగా అవన్నీ షిఫ్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. అయితే పులివెందుల జీజీహెచ్కి కొంత ఎక్విప్మెంట్ అవసరం అని మన డిఎంఈ కార్యాలయానికి విన్నవించుకున్నాము. సార్ కూడా సానుకూలంగా స్పందించి అంటే కొన్ని ఉంచుకోమని చెప్పడం జరిగినది. మిగతా వరకు సార్ ఉత్తర్వుల మేరకు వివిధ కళాశాలకి తరలిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ గుంటూరు నుంచి ఆథరైజ్డ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళకి అలాట్ చేసిన ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. సుమారు మన దగ్గర నుంచి ఒక 50 ఐటమ్స్ వరకు షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా ఇవాళ గుంటూరు కళాశాలకి మన గుంటూరు వైద్య కళాశాలకి గవర్నమెంట్ కాలేజ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చూసారుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల మెడికల్ కళాశాలకు పర్మిషన్ వచ్చింది. డిఎంఈ ఉత్తర్వుల మేరకు పులివెందుల మెడికల్ కళాశాలలోని పరికరాలను అక్కడ కొన్ని వస్తువులను దాదాపు 50 ఐటమ్స్ని గుంటూరు మెడికల్ కళాశాలకు తరలిస్తున్నాం అంటున్నారు. వైద్య సేవలు ఎక్కడైనా ఎవరికైనా అవసరమే. ఇక్కడ పులివెందుల మెడికల్ కళాశాలలో అక్కడ కడప ప్రజలందరూ కూడా అక్కడ వైద్యం చేసుకునేందుకు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా అవసరం అవుతాయి. మెడికల్ కళాశాల రానంత మాత్రాన అక్కడ వైద్య సేవలు నిలిపియాలని లేదుగా. జగన్మోహన్ రెడ్డి అక్కడ పులివెందుల మెడికల్ కళాశాలకు కడప జిల్లాకు ప్రజల వైద్యానికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేందుకు ఆయన హాస్పిటల్ నిర్మించడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. తెచ్చిన మెడికల్ కాలేజీలు కూడా పర్మిషన్ రానియకుండా ఇలా కుట్రతో కడప జిల్లాలో అది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోని మెడికల్ కళాశాలల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ గుంటూరు మెడికల్ కళాశాలకు తరలించడం ఇది చాలా దారుణమైన విషయం. వైద్య సేవలు ఎవరికైనా ఉపయోగపడతాయి, ఎక్కడైనా వైద్య సేవలు ఉపయోగపడతాయి. కానీ మీరు
మీరు పెడుతున్న దండక ఖర్చుల్లో లగ్జరీ ఫ్లైట్స్ కావచ్చు, నెల నెల వృద్ధాప్య పింఛన్కు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇచ్చే ఎక్స్పెన్స్ కావచ్చు, వీటన్నిటినీ నిలిపేస్తే వైద్య సేవలకు కావాల్సిన డబ్బులు, వైద్య సేవలకు కావాల్సిన పరికరాలన్నీ కూడా లభిస్తాయి. ప్రతి ఒక్క మిషన్లు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. మెడికల్ కళాశాలకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మీ దండ ఖర్చులు నిలిపేస్తే ప్రభుత్వ ధనాన్ని అక్కడ వినియోగించుకోవచ్చు. అలాంటి పనులు చేయకుండా వేరే ప్రభుత్వంలో పర్మిషన్ వచ్చినటివి కూడా మీరు వేరే మెడికల్ కళాశాల తరలిస్తున్నారంటే మీ మనసులో ఎన్ని కుట్రలు పెట్టుకోనున్నారు. కడప జిల్లా ప్రజలకు వైద్యం అందకూడదనే, రాయలసీమ ప్రజలకు వైద్యం అందకూడదనే మీరు ఇలా కుట్రలు చేస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇది చాలా చాలా దారుణమైన విషయం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల విషయంలో మీరు చేస్తున్న పనులన్నీ కుట్రపూరితంగా ఉన్నాయి, ప్రజలకు విద్యార్థులకు అన్యాయం చేకూర్చేలా ఉన్నాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.